రాయలసీమలో టిఫిన్ అంటే ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి ఉగ్గానితో కరకరలాడే బజ్జీ. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో మీకు కావాల్సినన్ని బొరుగులు వేసుకోండి. హోల్స్ ఉన్న బౌల్ తీసుకోవడం వల్ల బొరుగులలో ఉండే చిన్న చిన్న డస్ట్, పొట్టు లాంటివి ఈజీగా కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బొరుగులను అందులో వేసి 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటిని మళ్ళీ హోల్స్ ఉన్న బౌల్లోకి వేసి వడగట్టుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎక్స్ట్రా వాటర్ పోయి బొరుగులు పొడిగా వస్తాయి. ఉగ్గాని ప్రిపేర్ చేయడానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇందులో ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని మీరు ఇలానే కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు రెండింటిని కలిపి మిక్సీలో కానీ రోట్లో కానీ కొద్దిగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన పచ్చిమిర్చి కంటే పేస్ట్లా చేసి వేసుకుంటే ఉగ్గానిలో చిల్లీ ఫ్లేవర్ బాగా కలిసి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి వడగట్టుకున్న బొరుగుల్లోకి కొద్దిగా పప్పుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా టమాటో, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. టమాటో కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బొరుగుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మసాలా వీటికి పట్టేలాగా కలుపుకోవాలి. పైకి కిందికి మెల్లగా టాస్ చేస్తూ కలుపుకుంటే మసాలా అంతా సమంగా పడుతుంది. ఫైనల్గా ఒకసారి టేస్ట్ చేసి అవసరమైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రాయలసీమ ఫేమస్ టేస్టీ ఉగ్గాని రెడీ. ఈ ఉగ్గానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన క్రిస్పీ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా బజ్జీ మిర్చి తీసుకొని మధ్యలోకి పొడవుగా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసేయాలి. మీరు తీసుకున్న మిర్చి కారం లేకపోతే విత్తనాలు తీయకుండా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా అన్ని మిర్చీలు కట్ చేసుకొని విత్తనాలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వాము వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లో మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఇలా లంప్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీ బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల బజ్జీలు బయటికి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. మీకు బియ్యం పిండి వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కానీ బియ్యం పిండి వేయకపోతే బజ్జీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చిని బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే బజ్జీలు బయటికి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా బజ్జీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే వేడి వేడి క్రిస్పీ బజ్జీలు రెడీ. అంతే, సింపుల్గా వేడి వేడి ఉగ్గాని క్రిస్పీ బజ్జీ రెడీ అయ్యాయి. రాయలసీమలో చాలా ఫేమస్ అయిన ఈ కాంబినేషన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.